జగనే ఎందుకు కావాలి ఆంధ్రప్రదేశ్కి? ప్రత్యేకంగా జగన్ చేసినవి మేనిఫెస్టోలో ఏదైతే 90% గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ రెండు మేనిఫెస్టోలు పక్కన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోలు ఎంతవరకు చేశాడు, జగన్ గారు ముఖ్యమంత్రిగా అయ్యాక ఆయన ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేర్చారనేది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని ప్రజలకి మేము వివరించడానికి, ప్రజలకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పింది చేశాడా లేదా అనేది ప్రజలకు వివరించడానికి ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సచివాలయం పలానా రోజు పలానా సచివాలయం ద్వారా ప్రతి ఒక్కటి జనాలకి వివరిస్తున్నాం. ఏంటంటే గెలుపు అనేది ఒక పర్మనెంట్ అడ్రస్ కాదు వాళ్ళకేమి. అది గెలుపు అనేది ఒకసారి అటు ఉంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది, సహజంగా జరుగుతుంది. కానీ ఈసారి ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని జిత్తులు మారి వేషాలు వేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, ఇప్పుడు విద్యార్థులకి తీసుకుంటే స్కూల్ పిల్లలు చదివించలేని వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడం కానీ, ఏదైతే కాలేజీ చదివే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆర్థిక సాయంగా 17,750 రూపాయలు ఇవ్వడం, 18,750 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటే కాదు. డోక్రా రుణమాఫీ చేశారు, 4 దశలుగా చేస్తా అన్నాడు, 4 దశలుగా చేశాడు. అట్లా ఒకటని కాదు, ప్రతి ఒక్కటి చెప్పినట్టు చెప్పనివి కూడా తోచా తప్పకుండా, ఏది ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏదన్నా ఎమ్మెల్యేలు దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీలో ఆ అమౌంట్ సరిపోవట్లేదు మాకు కొద్దిగా, అది ఆరోగ్యశ్రీలో లేదు అంటే వెంటనే సీఎంఆర్ఎఫ్ నుండి చెక్కు వెంటనే మంజూరు చేసి ఎంతైనా కానీ ఖర్చు మేమే భరిస్తామని హాస్పిటల్కి డైరెక్ట్గా రిఫర్ చేసి మరి ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు. అది ఆ జగమెరిగిన సత్యం. ఎవరో ఏం చేశారు, ఆ కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వేసిన తర్వాత ఏమైంది అనేది జనాలు అందరూ అబ్జర్వ్ చేశారు. మీ మీద నువ్వు తప్పు చేయకుండా ఉంటే చంద్రబాబు, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నువ్వు ఎందుకు స్టేలు తెచ్చుకున్నావు? నిజాయితీగా వెళ్ళొచ్చు కదా, నువ్వు నిజాయితీగా వెళ్ళి ఆ స్టేలు తెచ్చుకోకుండా నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకొని రావచ్చు కదా, కడిగిన ముత్యంలాగా. అప్పుడు జనాలు నిన్ను నమ్ముతారు. నువ్వు స్టేలు తెచ్చుకొని కావాలని లేనిపోని కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చి ఈరోజు నువ్వేంటో ఎందుకు ఇరుక్కున్నావు అనేది ప్రజలందరికీ తెలిసింది. ఎవరో నిజాయితీ పరులు, ఎవరు అన్యాయంగా తిన్నారు అనేది మొన్న కోర్టులో తెలిసింది. అయితే చంద్రబాబు గారికి బెయిల్ రాళ్ళ నిజం గెలిచింది, నిజాయితీ నిలబడింది అని చెప్పి టీడీపీ వాళ్ళు చాలామంది ట్విట్టర్లో ఇది రోగాలు అడ్డు పెట్టుకుని తెచ్చుకున్న బెయిల్ అండి. అది మీకు తెలియదా? ఏది చెప్పండి, మీరు చెప్పండి. పోనీ ప్రెస్ వాళ్ళకి తెలియదా అది బెయిల్ మామూలుగా వచ్చిందా, రోగాలు అడ్డు పెట్టుకొని తెచ్చుకున్నాడా అనేది? ఆయన వయసు ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోగాలను అడ్డు పెట్టుకొని తెచ్చుకున్న బెయిల్ అది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు, చూశారు కదా. పబ్లిక్గా వచ్చి బెయిల్ గురించి కానీ, కోర్టు గురించి కానీ, వీటి గురించి మాట్లాడకూడదు అని స్టేలు ఇచ్చారు.